హలో అండి, ఈరోజు మా ఇంట్లో బియ్యపు రవ్వ ఉప్మా చేస్తున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసుకున్నాను. పోపు దినుసులు వేసి ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటా. ఒకటి రవ్వకి 3 నీళ్లు పోసుకోవాలి. ఉల్లిపాయలు వేస్తున్నాను, వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఒకటికి 3 నీళ్లు పోసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఎసరు బాగా తెల్లాలి. దీని మీద మూత పెట్టుకొని ఎసరు కాగించుకుంటాను. ఎసరు బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులో రవ్వ వేసి సన్న సెగన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే పొడి పొడిగా ఉప్మా చాలా బాగా వస్తుంది. ఉప్మా ఇట్లా పొడి పొడిగా వస్తుంది. దీన్ని మొత్తం ఇట్లా కలుపుకొని కొద్దిగా పేరు నెయ్యి వేసి ఒక 2 నిమిషాలు ఉంచి బంద్ చేసుకోవడమే. స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. వేడి వేడి బియ్యపు రవ్వ ఉప్మా తినటానికి రెడీ. హలో ఫ్రెండ్స్, ఉల్లిపాయ పచ్చడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ దొరుకున్నాను, కరివేపాకు, ఉప్పు, చింతపండు ఇవన్నీ కలిపి ఇందులో వేసి మిక్సీ పడతాను. ఇందులో చిటికెడు పసుపు వేసాను. కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి వేసి దీన్ని మొత్తం కలుపుకొని బౌల్లోకి తీసుకుంటాను. ఈ పచ్చడి టిఫిన్లలోకి ఎంత బాగుంటుందో, సూపర్గా ఉంటుంది. దీనికి పోపు అవసరం లేదు, కావాలంటే పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టట్లేదు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.